ఆయన రెన్యువల్ సీఎం, రెగ్యులర్ సీఎం కాదు. ఆయన రెగ్యులర్ సీఎం అయితేనేమో 5 ఏళ్ళు ఉంటాడు. ఈయనకు నెలకోసారి పోవాలి, కప్పం కట్టాలి, కడితేనే టప్ప పడాలి, టప్ప పడితే మళ్ళీ వాపస్ రావాలి. లేకపోతే కోపం వస్తే ఢిల్లీకి ఎప్పుడు పదవి ఊస్టింగో తెలియదు. అందుకే ఇవాళ ఢిల్లీకి పైసలు పోతున్నాయి తప్ప ఇవాళ ఇక్కడ మాత్రం రైతుల ఖాతాల్లో పైసలు లేవు, మా ఆడబిడ్డల ఖాతాల్లో పైసలు లేవు. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు, నాకు గన్నవడని ఇస్తలేరు వాళ్ళని, కానీ గాడు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఏమంటుండు? 1 కోటి మంది మహిళల్ని ఏం చేస్తాడట? ఏమిటిది? కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడంట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, ముందు లక్షాధికారులు అయితే చెయ్యి, లక్షాధికారులు చెయ్యి. నేను నీకు మహేశ్వరం వేదికగా సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు, మా ఆడబిడ్డ సవితమ్మ సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు గనక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 18 ఏళ్లు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. నువ్వు గనక వాళ్ళందరికీ నెలకు 2,500 చొప్పున 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు నువ్వు గనక వాళ్ళ ఖాతాల్లో వేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. మాటలదేముంది, మస్తుగా మాట్లాడచ్చు రేవంత్ రెడ్డి. కోటీశ్వర్లు చేస్తారట, కోటీశ్వర్లు. లక్షాధికారులు అయితే చేయి ముంగట చూస్తా. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం ఇస్తా అన్నాడు. నేను ఆ రోజే చెప్పిన, అయ్యా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయే దండుపాల ముఠా ఇది, జాగ్రత్త అని చెప్పిన. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది రైతన్నలు కనబడ్డారు అక్కడ జంక్షన్ కాడ, ఓఆర్ఆర్ జంక్షన్ కాడ. ఈ స్వాగతం చెప్పనీకి వచ్చిర్రు, అంత మంచిదేనా అన్న. ఏ మంచిది సార్, మీరు ఫార్మా సిటీ అన్నారు, ఈ సన్నాసులు వచ్చి మొత్తం ఫ్యూచర్ సిటీ అని కొత్త పేరు పెట్టిండ్రు. 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట. మొత్తం భూముల మీద పడ్డారు. ఎటు పడితే ఒక అన్నగాడు అటు తలిగిండు, ఒక తమ్ముడు ఇటు తలిగిండు, మొత్తం 4-5 మోపైనరు. యాడ అసైన్డ్ భూములు ఉన్నాయి, యాడ అగ్రిమెంట్ పట్టాలు ఉన్నాయి. గుంజుకోవాలా, బెదిరియాలా, అడ్డికి పావుషేరు లాక్కోవాలా, ఇది తప్ప ఏమీ లేదు సార్ అని చెప్పి పోయినాడు. నేను చెప్పేది వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏ కారణం చేత ఫార్మా సిటీ అన్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకేమి ఈ ప్రాంతం మీద ఇష్టం లేకనో ఇంకోటో కాదు, ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు రావాలని ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్. అది కూడా ఎందుకు వచ్చింది ఆలోచన, మనకు చరిత్ర కూడా కొంత తెలవాలి. ఒకనాడు హైదరాబాద్లో ఐడిపిఎల్ అనే సంస్థ, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనే సంస్థని 1950 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అందులోకెళ్ళి కొంతమంది సైంటిస్టులు బయటకు వచ్చి డాక్టర్ రెడ్డీస్ అని, హెట్రో అని, అరబిందో అని రకరకాల ఫార్మా కంపెనీలు పెట్టినారు. తద్వారా హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా భారతదేశానికే, ముఖ్యంగా ఈ ఫార్మస్యూటికల్స్ విషయంలో, ఔషధాల విషయంలో ఒక అగ్రశ్రేణి నగరంగా, ఒక రాజధానిగా ఎదిగింది. అయితే ఇదంతా ఏమైంది? ఆ బాల్నగరు, జీడిమెట్ల, రామచంద్రాపురం, పటాన్ చెరువు అడిదిక్కంతా ఇష్టానుసారంగా అప్పుడు అనుమతులు ఇచ్చుకుంటూ పోయినారు. అప్పట్లో కాలుష్య నియంత్రణ కూడా సరిగ్గా చూసుకోలేదు. అందుకే ఆ ప్రాంతమంతా, కూకట్పల్లి ఆ ప్రాంతమంతా కాలుష్యం పాలైంది అనే పరిస్థితి. ఇక్కడ ఎల్బీ నగర్లో కూడా ఒక కంపెనీ ఉంటుండే, ఆ కంపెనీకి వెళ్ళి కూడా కాలుష్యం వస్తుందని చెప్పి బాధపడుతుండే. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసినాడు, ఇట్లా కాదు, దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి, హైదరాబాద్లో పిల్లల కొలువులు రావాలి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలి. అందుకే ఒక కొత్త ప్రపంచ స్థాయిలో కొత్తగా ఆలోచన చేసి పొల్యూషన్ అనేది లేకుండా, కాలుష్యం అనేది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ZLD అంటారు, ఆ ZLD ప్రమాణాలతో పొల్యూషన్ లేకుండా కట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు 3 హెలికాప్టర్లు వేసుకొని 2014-15 సంవత్సరంలో అధికారులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ ముచ్చర్ల ప్రాంతంలో ఆ రోజుల్లో 2015లో ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకోసం? అక్కడి పరిశ్రమలన్నింటినీ కూడా ఇక్కడ ముందు కాలుష్యం లేకుండా చేసి, ముందే మొత్తం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేసి కాలుష్యం వెదజల్లేదానికి అవకాశం లేకుండా, పటాన్ చెరువులోనో, రామచంద్రాపురంలోనో, జీడిమెట్లలో జరిగిన నష్టం భవిష్యత్తులో ఇక్కడ జరగకుండా, ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా, 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హైదరాబాద్ ఫార్మా సిటీ అనే దానికి 7 ఏళ్లు కష్టపడి
7 ఏళ్లు కష్టపడి రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళు నిరసనలు చెప్తుంటే కూడా ఇటు సబితమ్మ అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు పాపం అవస్థలు పడి ఒప్పించి మెప్పించి 14,000 ఎకరాలు వారి నుండి మహేశ్వరం మరియు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మనం సేకరించుకున్నాం. దేనికోసం? మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. కరోనా లాంటి మరి ఉపద్రవాలు వచ్చినప్పుడు, మందులు దొరకకుండా అవస్థలు పడే పరిస్థితి వచ్చినప్పుడు మన హైదరాబాదు, మన తెలంగాణనే ప్రపంచం మొత్తానికి ఒక దిక్కు కావాలి, మన పిల్లల కొలువులు రావాలి అనే ఉద్దేశంతో ఫార్మా సిటీ అని మనం ప్రతిపాదించినాం. 14,000 ఎకరాలు మనం సేకరించినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మొత్తం ఇక్కడికి వచ్చి అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు. ఇక్కడికి మనం ఆనాడు ఫార్మా సిటీ కోసం భూములు తీసుకుంటునే క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ నాయకులంతా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏం మాట్లాడినారో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. 100% మేము పబ్లిక్ మీటింగ్నే చెప్పినాం, మేము కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఇది రద్దు చేస్తాము, ఫార్మాసిటీ ఇక్కడ రావడానికి లేదు. మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు మా మేనిఫెస్టోలో పెట్టినాం. పూర్తిగా రద్దు చేసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పూర్తిగా రద్దు చేసేటువంటి మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఒక మాట వినండి. ఫార్మాసిటీ రద్దు తర్వాత ఏం చెప్పిండు? అక్కడ కనబడుతుంది కదా పైన, మల్రెడ్డి రంగారెడ్డి. ఒక నిమిషం అది పెట్టు, ఆ స్క్రీన్ పెట్టు, ఆ పేపర్ కటింగ్ పెట్టు. ఫార్మాసిటీ రద్దు చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కోదండరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు అందరూ చెప్పిన మాట ఏంది? రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తాం, ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తామని చెప్పినారు. కానీ ఇవాళ ఏం డ్రామాలు ఆడుతున్నారు? ఆ రైతులందరికీ ఇప్పుడు భూములు వెనకకి ఇయ్యరంట. ఆ మల్రెడ్డిది పెట్టు స్టేట్మెంట్, మల్రెడ్డి రంగారెడ్డిది పెట్టు, నెక్స్ట్ లాస్ట్ పెట్టు. ఏం చెప్పినారు అంటే మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఫార్మాసిటీ భూములను పేదలకు తిరిగి ఇస్తాం. ఇప్పుడు ఇంచన్ని ఇచ్చిండ్రా, గజం కాదు ఇంచు భూమి వెనుకకి ఇచ్చిర్రా. ఇప్పుడేం చేస్తున్నారు? మొత్తం రియల్ ఎస్టేట్ దందా. ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, ఆయన కాంగ్రెస్ నాయకులు, చిన్నోడు లేచినోడు లేవనోడు, చిన్నోడు పెద్దోడు అందరూ ఇవాళ మొత్తం ఒకటే పనులు ఉన్నారు. ఎట్లా భూములు గుంజుకోవాలి? 14,000 ఎకరాలు కాదట, ఇప్పుడు 30,000 ఎకరాలట. ఇదివరకేమో బిల్డప్ ఇచ్చి భూములు వెనకకిస్తామని చెప్పి ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నాడు. అమెరికాను మించిన నగరం కడతా అంటున్నాడు. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, ఆయన ఫ్యూచర్కే దిక్కులేదు. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతాడు. ప్రజలకు కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ ఒక ఫార్మాసిటీ విషయమే కాదు, మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం, కేసీఆర్ కిట్టు పోయింది, కరెంటు కట్టు మళ్ళీ వచ్చింది, రైతు బంధు పోయింది, రాహుల్ బంధు తిరిగి చాలైంది. అన్ని రకాలుగా ఇవాళ మనం పెట్టిన పథకాలకు పాతర వేసి కుంభకోణాల జాతర ప్రారంభమైంది. నేను మీకు అందరినీ ప్రార్థించేది ఒకటే,
మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు. మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలే, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే డైలాగులతోనో లేదా ఉపన్యాసాలతోనో కాదు. మనకు మహేశ్వరం నియోజకవర్గంలో 500 పైచిలకు బూతులు ఉన్నాయి, పోలింగ్ బూత్లు. ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు కాదు నేను చెప్పేది, పోలింగ్ బూత్లు. పోలింగ్ బూత్లు 500 పైచిలకు ఉన్నాయి. మరి వాటిల్లో మీరు ఒక్కొక్కరు కథానాయకులై ఒక్కొక్కరు కథానాయికలై ముందు కదిలితేనే రేపటి రోజున మహేశ్వరం నియోజకవర్గంలో గట్టిగా మనం అనుకుంటేనే రేపటి రోజున మనకి ఫలితం వస్తుంది తప్ప లేకపోతే రాదు. 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఈ నెలలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. 2 ముఖ్యమైన కార్యక్రమాలు. ఒకటి, నిన్ననే ప్రారంభమైంది SIR అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.